వరల్డ్ కప్ నుంచి బయటికి వెళ్ళిపోతాం అనే స్టేజ్ నుంచి ఫైనల్స్ కి రాయల్ ఎంట్రీ ఇచ్చేంత వరకు వచ్చాము అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సంజు శాంసన్. అతని కెరియర్ అంతా అంతే. టీంలో ఎప్పుడూ పర్మనెంట్ ప్లేస్ లేదు. వరల్డ్ కప్ కి ముందు ప్లేయింగ్ లెవెల్ నుంచి కూడా తీసేశారు. కానీ టీంకి అవసరమైనప్పుడు ముందు నుంచి నడిపించింది అతనే. వెస్టిండీస్ తో మస్ట్ విన్ మ్యాచ్, ఇంగ్లాండ్ తో సెమీఫైనల్స్, 2 మ్యాచ్లలో ప్రాణం పెట్టి ఆడాడు. రెండిట్లోని అతనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నిన్న 13th ఓవర్ కి సంజు శాంసన్ స్కోర్ 89. మెల్లగా కొంచెం సేపు ఆడితే 100 అయిపోతుంది. కానీ తను ఆ స్టెప్ తీసుకోలేదు. అదే ఇంటెంట్ తో కంటిన్యూ అయ్యాడు. మీరు చూస్తే ఇండియా 253 రన్స్ కొట్టిన కేవలం 7 రన్స్ తో మాత్రమే గెలిచింది. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన ఇంటెంట్. ప్రపంచం అంతా తన పేరు మారుమ్రోగిపోతుంటే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో శాంసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పట్టుకొని ఈ అవార్డు బుమ్రాకి వెళ్ళాలి అన్నాడు. అతని డెత్ బౌలింగ్ వల్లే మ్యాచ్ గెలిచామని తన టీమ్మేట్ పేరు చెప్పారు చూడండి. ఒక మెట్టు ఎక్కేశాడు అక్కడే. దట్ డిఫైన్స్ ద క్యారెక్టర్ ఆఫ్ సంజు శాంసన్. హీస్ ట్రూలీ ఏ టీమ్ ప్లేయర్. నిన్న మ్యాచ్ లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? కమెంట్ చేసి చెప్పండి.